వెల్కమ్ టు గుడ్ హెల్త్. లివర్ క్యాన్సర్ అంటే ఏంటి, దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి, లివర్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, మన దేశంలో ఎంత కామన్ గా లివర్ క్యాన్సర్ కేసులు కనిపిస్తున్నాయి, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు మనకి తెలియజేయడానికి కిమ్స్ కొండాపూర్ హాస్పిటల్ నుంచి సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, జిఐ అండ్ హెచ్పిపి ఆంకాలజీ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ రావుల ఫణికృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే డాక్టర్, ముందుగా చెప్పండి అసలు లివర్ క్యాన్సర్ అంటే ఏంటి అండ్ ఈ కేసెస్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత కామన్ గా మీరు చూస్తూ ఉన్నారు? సో మనకి లివర్లో వచ్చే క్యాన్సర్స్ని బ్రాడ్గా లివర్ క్యాన్సర్ని కూడా పిలుస్తాము. బట్ లివర్లో చాలా రకాల క్యాన్సర్స్ వస్తాయి. ఒకటేమో మనకి వేరే చోట్ల అంటే మన బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్ అలా వేరే చోట్ల వచ్చిన క్యాన్సర్ లివర్కి స్ప్రెడ్ అవుద్ది. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ స్టేజ్ 4 క్యాన్సర్కి అనమాట. అదొక టైప్ ఆఫ్ లివర్లో ఉండే క్యాన్సర్స్. మనం మెయిన్లీ లివర్ క్యాన్సర్ అని మాట్లాడేది ప్రైమరీ లివర్లో ఉండే సెల్స్ నుంచి వచ్చేవన్నీ ఉద్భవించే క్యాన్సర్స్. అంటే వేరే ఎక్కడి నుంచి కాకుండా లివర్కి స్ప్రెడ్, అవి మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్ అంటాం. ఇది ప్రైమరీ లివర్ క్యాన్సర్, అంటే లివర్లో ఉండే సెల్స్లో నుంచి ఉద్భవించే క్యాన్సర్స్ అనమాట. ఇవి మెయిన్లీ 2 టైప్స్ అండి. హెప్టోసెల్యులర్ కార్సినోమా విచ్ ఇస్ చాలా కామన్, అంటే లివర్లో హెప్టోసైట్స్ అండ్ మెయిన్ సెల్స్ ఉంటాయి, మెయిన్ ఫంక్షన్ చేసే సెల్స్. హెప్టోసెల్యులర్ కార్సినోమా అండ్ బైల్ డక్ట్ క్యాన్సర్ అంటే కొలెంజియో కార్సినోమా అనేసి, అదేమో లివర్లో ఉండే పిత్తాశయం నలాలు ఆ ట్యూబ్స్లోంచి ఆ లైనింగ్లోంచి సెల్స్ నుంచి స్టార్ట్ అవుద్ది. సో వెన్ వీ సే లివర్ క్యాన్సర్ వీఆర్ మెయిన్లీ ఈ 2 లివర్ క్యాన్సర్, హెప్టోసెల్యులర్ కార్సినోమా అండ్ కొలెంజియో కార్సినోమా. ఇవి కాకుండా ఆఫ్ కోర్స్ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, బట్ ఇవి 2 చాలా కామన్ అనమాట. అయితే డాక్టర్, లివర్ క్యాన్సర్ అనేది ఏజ్ వైజ్ చూసుకున్నా కానీ ప్రొఫెషనల్గా లైక్ రకరకాలు చూసుకుంటే ఎవరిలో వచ్చే అవకాశం ఉంది అండ్ దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి రావడానికి? సో మన లివర్ క్యాన్సర్కి చాలా స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అందరిలో రావు. ఆల్మోస్ట్ 95% ఆఫ్ హెపటోసెల్యులర్ క్యాన్సర్, మనం మాట్లాడే లివర్ క్యాన్సర్ అండర్లయింగ్ లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు వస్తుంది అనమాట. లివర్ మనది హెల్తీగా ఉంటే లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తక్కువ. ఈ లివర్ డిజీజ్ ఏ రకమైంది అయిండొచ్చు అంటే అది ఆల్కహాల్ పరంగా, ఆల్కహాలిక్ లివర్ డిజీజ్, సారాయం త్రాగడం వల్ల లివర్ చెడిపోయి లివర్ సిరోసిస్ అలా వచ్చిన వాళ్ళు అవ్వచ్చు. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన వచ్చిన లివర్ సిరోసిస్ కావచ్చు. ఈ రోజుల్లో మనకి ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ ఒబిసిటీ, ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ మనం చాలా కామన్గా ఫ్యాటీ లివర్ అని చూస్తున్నాం. ఆ ఫ్యాటీ లివర్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అని వస్తుంది అనమాట. ఆ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ డిజీజ్ వల్ల కూడా లివర్ క్యాన్సర్ వస్తుంది. సో మెజారిటీ అండర్లయింగ్ లివర్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళకి లివర్ క్యాన్సర్ వస్తుంది. అండ్ ఈ లివర్ ప్రాబ్లమ్స్ ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, ఫ్యాటీ లివర్ ఆర్ ద మోస్ట్ కామన్. ఇవి కాకుండా వేరే సార్ట్ ఆఫ్ లివర్ డిజీజ్, మనకి కాపర్ డిపాజిషన్ వచ్చే విల్సన్స్ డిజీజ్, ఐరన్ డిపాజిషన్ వచ్చే హీమోక్రోమటోసిస్, పీడియాట్రిక్ లివర్ డిజీజ్ కూడా, లివర్ చెడిపోతే చిన్నపిల్లల్లో కూడా లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎస్ డాక్టర్, ఇప్పుడు అన్నారు హెపటైటిస్ బి అండ్ సి వల్ల ఇట్ కాజెస్ టు లివర్ క్యాన్సర్ అని అన్నారు. సో ఎలా అవుతుంది, ఎలా కారణం అవుతుంది? సో మనకి ఇండియాలో హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి చాలా కామన్ అండి. దిస్ థింగ్ ఆఫ్ హెపటైటిస్ బి ఈజ్ అబౌట్ 4 crore ఇండియన్ పాపులేషన్. మనకు 130 కోట్లలో 4 కోట్ల మందికి హెపటైటిస్ బి పాజిటివ్ ఉంది అండ్ 1 crore మందికి హెపటైటిస్ సి పాజిటివ్ ఉంది. ఈ వైరసెస్ ఏంటంటే వేరే ఇప్పుడు మనకి ఇప్పుడు డెంగ్యూ, చికెన్ గున్యా, కరోనా ఏవైనా లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. ఏ వైరల్ ఇన్ఫెక్షన్ లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది, కానీ అది ఒకసారి క్లియర్ అయిపోయాక లివర్ ఏం ప్రాబ్లం ఉండదు. లివర్కి చాలా మంచి రికవరీ పాసిబిలిటీ. మనకి ఏమైనా లివర్ ప్రాబ్లం, లివర్ ఇంజరీ అయినా కూడా అది కంప్లీట్లీ రికవర్ అయిపోద్ది అనమాట. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పేషెంట్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్రానిక్ లివర్ డిజీజ్. అంటే ఆ వైరస్ ఒకసారి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ బి తీసుకుంటే ఆ లివర్ ఇన్ఫెక్ట్ అయ్యాక ఆ లివర్ని ఎప్పటికీ వదలదు. సో ఆ వైరస్ మన లివర్ సెల్ డిఎన్ఏలోకి వెళ్ళి జాయిన్ అయిపోతుంది అనమాట. జాయిన్ అయిపోయి ఒక పర్మనెంట్ హెపటైటిస్ బి, క్రానిక్ హెపటైటిస్ అనే ఫామ్ కాజ్ చేస్తుంది. సో దే ఆర్ నెవర్ క్యూర్డ్. అలాంటి వాళ్ళకి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ వైరస్ లివర్ సెల్ డివైడ్ అయ్యేటప్పుడు వచ్చే మ్యూటేషన్స్ని ఎఫెక్ట్ చేసుకొని లివర్ క్యాన్సర్ కాజ్ చేస్తుంది. అలాగే హెపటైటిస్ సి కూడా మనకి ఇండియాలో యాక్చువల్లీ హెపటైటిస్ బి మనకి క్రమేణా తగ్గుతూ పోతుంది. ఎందుకంటే మనకి ఒక 2004 నుంచి మన ఇండియాలో ఇమ్యునైజేషన్, హెపటైటిస్ బి ఇమ్యునైజేషన్ స్టార్ట్ అయింది. ఆ హెపటైటిస్ బి ఇమ్యునైజేషన్ స్టార్ట్ అవడం వల్ల యాజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ మనకి స్లోలీ హెపటైటిస్ బి క్రమేణా తగ్గుతుంది. కానీ హెపటైటిస్ సి ఇంకా బాగానే ఉంటుంది అనమాట మనకి. సో ఈ హెపటైటిస్ సి కూడా సిమిలర్. మనకి అసలు హెపటైటిస్ బి ఎప్పుడు వచ్చిందో కూడా మనకి చాలాసార్లు తెలియదు అనమాట. మనకి ఏమి సిమ్టమ్స్ ఏమి ఉండవు. అండ్ ఓవర్ పీరియడ్ టైం స్లోలీ లివర్ని డ్యామేజ్ చేసుకుంటూ క్రానిక్ హెపటైటిస్ కాజ్ చేసి ఆ క్రానిక్ హెపటైటిస్ లివర్ సిరోసిస్ని కాజ్ చేస్తుంది. దీంతో ఏంటంటే మనకి అందుకే ఎవరైనా ఒక 30+ వచ్చినాక ఒకసారి మన హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు
బోల్డ్ అనే టెస్ట్ అవసరం లేదు క్యాన్సర్ స్క్రీనింగ్కి. ఇన్ఫ్యాక్ట్ ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి చాలా సింపుల్ ల్యాబ్ టెస్ట్. ఇవి ల్యాబ్లో చెక్ చేయించుకొని మన టైంకి డిటెక్ట్ అయితే దాన్ని మనం ఈ క్రానిక్ హెపటైటిస్ని ట్రీట్ చేసి లివర్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు. ఎస్ డాక్టర్, ఈ మధ్యకాలంలో చూస్తే ఫ్యాటీ లివర్ ప్రాబ్లంతోని చాలా మంది, లైక్ మీ దగ్గర కూడా చాలా కేసెస్ వస్తూ ఉంటాయి, అండ్ ఒబేస్ పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇవి లివర్ క్యాన్సర్కి ఏమన్నా కారణం అవుతాయి అని అంటారా? ఛాన్సెస్, ఎనీ ఛాన్సెస్ టు లీడ్ లివర్ క్యాన్సర్? అండి, ఇప్పుడు మనకి మీరు కోవిడ్ పాండమిక్ వినే ఉంటారు, అలాగా మనకి ఫ్యాటీ లివర్ అనేది పాండమిక్, అది కూడా పాండమిక్ అంటే ఏ రకంగా అంటే కోవిడ్ ఏమో షార్ట్ టర్మ్ పాండమిక్, అంటే ఇవాళ వచ్చిందంటే ఓ వారంలో సిక్ అయిపోతాం. అన్ఫార్చునేట్లీ ఫ్యాటీ లివర్ ఏమో సైలెంట్ పాండమిక్ అనమాట. అది మనకి ఇప్పుడు అర్బన్ పాపులేషన్లో ఇప్పుడు జనాభాలో చూసుకుంటే మన హైదరాబాద్ లాంటి సిటీలో ఆల్మోస్ట్ ఒక 50%కి ఆఫ్ ద అర్బన్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో జనాభాలో 50%కి ఫ్యాటీ లివర్ ఉంటుంది అనమాట. ఫ్యాటీ లివర్ ఎప్పుడు తెలుస్తుంది మనకి? అల్ట్రాసౌండ్లో 30% ఆఫ్ లివర్ ఫ్యాట్తో రిప్లేస్ అయిపోతే ఫ్యాటీ లివర్ అని బయటపడుతుంది. ఈ ఫ్యాటీ లివర్ లెట్స్ సే ఒక 100 మందిలో 50 మందికి ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, ఆ 50 మందిలో ఒక 5-6గురికి నాష్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటి? ఫ్యాటీ లివర్తో పాటు లివర్లో సెల్స్ కొవ్వుతో రిప్లేస్ అవ్వడం ఒకటే కాకుండా దాంతో ఇన్ఫ్లమేషన్ నడుస్తుంది, లివర్ ఇంజూరీ అవుతుంది. అది మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ కొన్ని ఫైబ్రో స్కాన్ లాంటి టెస్ట్లో కానీ బయటపడుతుంది. ఈ నాష్ ఉండే వాళ్ళకి శతాబ్దంలో ఒకళ్ళకి, అంటే అది కూడా చాలా స్లోగా ఒక 15-20 ఏళ్ళు వచ్చాక ఈ 5గురిలో శతాబ్దంకి ఒకళ్ళకి లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్ వస్తుంది. సో ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ వైడ్ ఒకప్పుడు కామనెస్ట్ కాజ్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, మేము చేసే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ఫెయిల్యూర్ అండ్ లివర్ క్యాన్సర్కి ఆల్కహాల్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కామన్ కాజెస్. బట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీస్లో ఇంక్లూడింగ్ ఇండియా నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్, ఫ్యాటీ లివర్ అనేది చాలా కామన్. ప్రాబ్లం ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ స్టేటో హెపటైటిస్ ఒబిసిటీతో లింక్డ్ ఉంటుంది మనకి, ఎస్పెషలీ ఓవరాల్ లా ఉండక్కర్లా. ఇన్ఫ్యాక్ట్ మెన్కి అయితే సెంట్రల్ ఒబిసిటీ, ఓవరాల్ సన్నగుండి మజిల్ మాస్ లేకుండా ఓన్లీ సెంట్రల్ ఒబిసిటీ ఉన్నా కూడా వాళ్ళకి ఈ ఫ్యాటీ లివర్ నాష్ వస్తుంది అనమాట. వాళ్ళకి ఒక్క ఫ్యాటీ లివర్ ఒకటే కాదు, ఆ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ రిస్క్. అందుకే వీఆర్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. 50 ఏళ్ల వయసు వచ్చేటికి 2లో ఒకరికి డయాబెటీస్ ఉంటుంది. హై కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, స్ట్రోక్ రిస్క్, కార్డియాక్ రిస్క్, ఇట్లాంటితో పాటు ఈ ఫ్యాటీ లివర్ నాష్ కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట. డాక్టర్, లివర్ క్యాన్సర్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది? సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తాయి అంటారా? సో మన అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మనకి నోట్లో ఏదైనా క్యాన్సర్ ఉంటే పుండు పడుతుంది, బ్రెస్ట్ అంటే గడ్డ తెలుస్తుంది, పేగుల్లో క్యాన్సర్ అంటే రక్తం బయటకు వస్తుంది, లేదా పేగు అడ్డుబట్టి కడుపు నొప్పి వస్తుంది. మన లివర్ క్యాన్సర్స్, ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అవి పేగులు బయట రిబ్స్ కింద ఉంటాయి అన్నమాట. సో ఎర్లీ లివర్ క్యాన్సర్కి అసలు సిమ్టమ్సే ఉండవండి. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి నిజంగా ఒక లివర్ క్యాన్సర్ సిమ్టమ్స్ అంటే కడుపులో నొప్పి వచ్చి, కామెరలు వచ్చి, కడుపులో నీళ్ళు వచ్చి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ ఉంటుంది అనమాట. సో ఐ వుడ్ సే యాక్చువల్లీ ఎర్లీ లివర్ క్యాన్సర్కి సిమ్టమ్సే ఉండవు. సో మరి సిమ్టమ్స్ లేని ఈ ఎర్లీ లివర్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడం ఎలా? మనం దానికి ఏంటంటే మనం హై రిస్క్ పాపులేషన్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఉన్నోళ్ళని, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్నోళ్ళని, అండ్ ఫ్యాటీ లివర్ ఉన్నోళ్ళు, నాష్, వేరే రకరకాల లివర్ డిసీజ్ చాలా ఉన్నాయి. నోన్ లివర్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ని ఎవ్రీ 6 monthly యాక్చువల్లీ ఒకసారి లివర్ డిసీజ్ ఐడెంటిఫై అయ్యాక 6 నెలలకు ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. ఆల్ఫా ఫిటోప్రోటీన్, పివ్కా అని 2 బ్లడ్ టెస్ట్ ఉంటాయి, ప్లస్ అల్ట్రాసౌండ్. ఇవి ప్రతి 6 నెలలకి డిటెక్ట్ చేస్తే మనకి క్యాన్సర్ బయటపడుతుంది అన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్ స్క్రీనింగ్లో బయటపడ్డ వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద టైం మనం క్యూర్ చేయగలుగుతాం. ఎవరికైతే లివర్ క్యాన్సర్ చాలా పెద్దదైపోయి దానివల్ల సిమ్టమ్స్ జాండిస్, కడుపులో నొప్పి, వెయిట్ అంతా తగ్గాడు, వాళ్ళకి యూజువలీ అప్పటికి చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది అన్నమాట. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. లక్ష్మయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇదే గుట్కాల గురించి అడుగుదామని. ఎస్ డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. చెప్పండి సార్, ఇదే 97 నుంచి గుట్కాలు తింటాను సార్. గుట్కాలు అయితే విమలు ఈ పాన్ పరాలు ఇవి తింటే సార్ మొత్తం. అది సినిమా థియేటర్ ఆపరేటింగ్ ఫస్ట్ వచ్చాక నైట్ డ్యూటీలు చేస్తా, గుట్కాలు తింటా. అంటే గుట్కాలకి మనకి లివర్ డిసీజ్ ఉండే వాళ్ళకి అంటారు కదా సార్, ఏమైనా ప్రాబ్లాలు ఉంటాయేమని? అవును, ఉంటాయి ప్రాబ్లమ్స్. అదే కదా మనకి, అంటే డైరెక్ట్లీ లివర్ని గుట్కా డ్యామేజ్ చేయదు, బట్ మనకి గుట్కా స్మోకింగ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ అండర్లయింగ్ ఫ్యాటీ లివర్ కానీ వేరే కారణాల వల్ల లివర్ డ్యామేజ్ ఉంటే వాళ్ళకి లివర్ క్యాన్సర్ పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా గుట్కా వల్ల మెయిన్ మనకు వచ్చే వరీస్ ఓరల్ క్యాన్సర్,
థ్రోట్ క్యాన్సర్, ఫుడ్ పైప్ క్యాన్సర్ ఇవన్నీ వస్తాయన్నమాట. అండ్ వాటి వల్ల అవి చాలా అగ్రెసివ్ క్యాన్సర్స్, అండ్ దాంతో ఒకటి క్యాన్సర్ ట్రీట్మెంట్ సఫరింగ్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని ఆబ్వియస్లీ మీరు గుట్కా బంద్ చేయడం చాలా మంచిది. ఎస్ డాక్టర్, అయితే లివర్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? లివర్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు ఎలాంటివంటే, ఒకటేమో మనము ఒక హెల్దీ లైఫ్ స్టైల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్, ఈ చెక్కలు, చెగుడీలు, బజ్జీలు, కుకీస్, కేక్స్, ఎనీథింగ్ స్వీట్, క్యాండీస్, కేక్స్ అలాంటివి, ప్రాసెస్డ్ కార్బ్స్, క్యాలరీ స్వీట్స్ లాంటివి తగ్గించాలి మన డయట్లో. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. సో ఆ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎస్పెషలీ మెన్కి అయితే అందరూ, ఎస్పెషలీ మెన్ సెంట్రల్ ఒబిసిటీ, మన ఇండియన్ మెన్కి ఈ ఎక్సర్సైజ్ లేక స్కెల్టల్ మజిల్ మాస్ తక్కువ ఉంటుంది, సెంట్రల్ ఒబిసిటీ ఉంటుంది. ఇవి అవాయిడ్ చేసి దీనికి యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండి డయట్లో కార్బ్స్, ఎస్పెషలీ ప్రాసెస్ కార్బ్స్ అండ్ స్వీట్స్ అండ్ మెయిన్లీ కార్బ్స్ అండ్ షుగర్స్ ఇవన్నీ అవాయిడ్ చేసి ఫైబర్ ఎక్కువ తిని అలా చేసుకుని ఒక ఐడియల్ బాడీ ఇది మెయింటైన్ చేసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గుతుంది, లివర్ క్యాన్సర్ తగ్గుతుంది. అది కాకుండా ఆల్కహాల్ యూనో ఐడియలీ ఇట్ షుడ్ బి కంప్లీట్లీ అవాయిడెడ్, ఆర్ ఒక రికమెండెడ్ లిమిట్స్ ఉంటాయి మనకి, ఒక 10 to 12 units. అంటే ఆల్కహాల్ లివర్ చక్కగా హెల్తీగా ఉందంటే వాళ్ళు మ్యాక్సిమం తీసుకుంటే ఒక 10 to 12 units per week తీసుకోవాలి. అండ్ లివర్ ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, ఈ హెల్తీ లైఫ్ స్టైల్ చేసి ఐడియల్ వెయిట్, సెంట్రల్ ఒబిసిటీ అవాయిడ్ చేయడం. మళ్ళీ మనం హెల్త్ చెకప్కి వెళ్ళేటప్పుడు దానిలో హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయించుకుంటే, ఈ అన్ని కారణాలు లివర్ మనం టెస్టులు చేయించుకోలేము కదా, బట్ ద కామనెస్ట్ ఈ 3 చేసుకుంటే 90% ఆఫ్ ద కేసెస్కి తెలిసిపోతుంది అనమాట. ఎస్ డాక్టర్, ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరిగింది, అందులోనూ వైద్య రంగంలో ఇంకాస్త ఒక అడుగు ముందుగానే ఉన్నాం. ఇది లివర్ క్యాన్సర్కి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? సో ఒక లివర్ క్యాన్సర్ అనేది అసలు మనకి ఐ వుడ్ సే ఒక 20-30 ఏళ్ల క్రితం కన్నా ఇప్పటికి చాలా అడ్వాన్స్ అయిన ఫీల్డ్ అండి. ఎందుకంటే మనకి చాలా మార్పులు వచ్చాయి ఈ ఫీల్డ్లో. యాక్చువల్లీ ఒక ట్రెడిషనల్ క్యాన్సర్ సెంటర్స్ మనకి బ్రెస్ట్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కాళ్ళ చేతులకు వచ్చే గడ్డలు అవన్నీ ట్రీట్ చేసే సెంటర్స్కి, లివర్ క్యాన్సర్ సెంటర్స్కి అసలు దే షుడ్ బి సెపరేట్ చేయాలి. ఎందుకంటే లివర్ క్యాన్సర్ టోటలీ డిఫరెంట్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రేడియోథెరపీ బాడీకి ఇస్తాం క్యాన్సర్ వస్తే, రేడియోథెరపీ లివర్ తట్టుకోలేదు. అలాగే కీమోథెరపీ లివర్ క్యాన్సర్ మీద పనిచేయదు మన ట్రెడిషనల్ కీమోథెరపీ. అండ్ సర్జరీలు చేయొచ్చు, బట్ లివర్ సర్జరీ చాలా అంత సింపుల్ సర్జరీ కాదు, కట్ చేసి తీసేయడం అంత సింపుల్ ఉండదు. మన లివర్ ఫంక్షన్స్కి చాలా అవగాహన ఉండాలన్నమాట. అండ్ ద అదర్ ప్రాబ్లమ్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి లివర్ క్యాన్సర్ వచ్చే వాళ్ళు ఎవరికి వస్తుంది, నేను ఇందాక చెప్పినట్టు అండర్లైన్ లివర్ చెడిపోయిన వాళ్ళకి వస్తుంది. సో మనకు లివర్ చెడిపోయిన వాళ్ళు లివర్ సర్జరీ చేయడం చాలా డిఫికల్ట్ ఉంటుంది అండ్ చాలా డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అందుకని ఇప్పుడు లివర్లో ఈ పాస్ట్ లెట్స్ సే 3-4 కపుల్ ఆఫ్ డికేడ్స్లో వచ్చిన ట్రీట్మెంట్స్ చాలా మంచివి ఏంటంటే, మనకి అండర్లైన్ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి లివర్లో ఉన్న లీషన్ని లివర్ డ్యామేజ్ చేయకుండా అబ్లేషనల్ థెరపీస్ అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్ లాంటివి, లివర్లో వెళ్ళే ట్యూమర్ని, బ్లడ్ వెసల్స్ని బ్లాక్ చేసి స్పెషల్ చిన్ని పార్టికల్స్తో లివర్ క్యాన్సర్ని క్యూర్ చేయడం, ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబలైజేషన్, ట్రాన్స్ ఆర్టీరియల్ రేడియో ఎంబలైజేషన్ లాంటివి. దెన్ ఇమ్యునోథెరపీ వచ్చింది మనకి లివర్లో. ఏంటంటే ఒకప్పుడు అసలు లివర్ క్యాన్సర్ కీమోథెరపీ వాజ్ వేస్ట్. మనకి సింపుల్ ఒక 2-3 డెకేడ్స్ క్రితం సొరఫెనిబ్ అలాంటి టాబ్లెట్స్ వచ్చాయి, వాటితో అడ్వాన్స్ లివర్ క్యాన్సర్ వాళ్ళకి లైఫ్ 3 నెలల్లో పెరిగేది అంతే. అసలు చాలా ఇన్ఎఫెక్టివ్ ఉండేవి. బట్ ఇప్పుడు మనకి బయోలాజికల్స్ ఇమ్యునోథెరపీ అంటే మీకు తెలుసు కదా, బాడీలో స్పెసిఫిక్ మ్యూటేషన్స్ టార్గెట్ చేసి ఉండే ట్రీట్మెంట్ అనమాట. వాటికి ఉండే రెగ్యులర్ డ్రగ్స్ కొండే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనకి బెవజుకిమాబ్, ఆల్టోసిమాబ్ అలాంటి రకరకాల హెచ్సిసికి వచ్చిన ఇమ్యునోథెరపీతో వీఆర్ ఏబుల్ టు చాలా ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం అన్నమాట లైఫ్. అండ్ అఫ్ కోర్స్ యాజ్ ఆఫ్ నౌ దీస్ డ్రగ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ అవి బాగా తగ్గిపోతున్నాయి కాస్ట్. అండ్ ఫ్యూచర్లో ఒక పేటెంట్ అయిపోయాక ఇంకొక 4-5 ఏళ్ళలో మనకి వైడ్ స్ప్రెడ్గా ఇండియన్ అందరి పేషెంట్స్కి అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా లివర్ క్యాన్సర్కి మేము చేసే దానిలో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎస్టాబ్లిష్ ట్రీట్మెంట్ అనమాట. అంటే దానిలో సంకోచం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇప్పుడు జపాన్, కొరియా లాంటి కంట్రీస్లో చూసారంటే మెజారిటీ ఆఫ్ ది సర్జరీస్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ డన్ ఫర్ లివర్ క్యాన్సర్. నార్మలీ లివర్ చెడిపోతే, ఫంక్షన్ చెడిపోతే చేస్తారు మనకి ఎక్కువ, బట్ అక్కడ లివర్ క్యాన్సర్. సో లివర్ క్యాన్సర్కి అంటే కొన్ని క్రైటీరియా ఉంటాయి. మేము UCSF, మిలాన్స్ క్రైటీరియా, ఆ క్రైటీరియా విత్ ఇన్ ఉన్న ట్యూమర్స్కి మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఒకటి లివర్ క్యాన్సర్ క్యూర్ అయిపోద్ది, ఇంకోటి ఆ చెడిపోయిన లివర్ కూడా రిప్లేస్ చేస్తాం. సో ఫ్యూచర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది, మళ్ళీ లివర్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్జరీ మేము
నా ఒకప్పుడు లివర్ సర్జరీ అంటే పెద్దగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కోసి చాలా అండ్ చాలా రిస్కీ ఉండేది, చాలా హై రిస్క్ సర్జరీ, చాలా బ్లీడింగ్ అని ఉంది. మనకి ఇప్పుడు చాలా టెక్నాలజీస్ వచ్చాయి అబ్లేషన్, అంటే మేము సర్జరీ రొటీన్గా యూజ్ చేసేవి క్యూజా, ఇవి లిగాష్యూర్ అలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి. ప్లస్ సర్జరీలో ఇప్పుడు లాప్రోస్కోపిక్, ఒకప్పుడు లాప్రోస్కోపిక్ సర్జరీ రొటీన్ సర్జరీ మన అందరికీ లాప్రోస్కోపీ చేస్తాం, అది లివర్కి అంత పెద్ద ఇది అవ్వలేదు. ఎందుకంటే లివర్లో చాలా మనకి విజన్ చాలా బాగుండాలి అండ్ మనూరబిలిటీ చాలా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వచ్చింది. మనకు రోబోటిక్ సర్జరీతో లివర్లో ఉండే లివర్ రిప్స్ కింద ఉంటుంది, చాలా ఇన్యాక్సెసిబుల్ లొకేషన్ అనమాట. అలాంటి ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ కూడా రోబోట్ వెళ్ళి మనము ఆ సర్జరీ ఫాస్ట్ రికవరీ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట. అండ్ దానివల్ల ఫాస్ట్ రికవరీతో క్యాన్సర్ రికరెన్స్ రేట్స్ కూడా తగ్గుతాయి అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. విజయ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం, సూరారం కాలనీ. ఓకే డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మా వైఫ్ కు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది సార్, 25 years ఏజ్. MNJ లో ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్, MNJ నగరికప్పుల్లో. APML అన్నారు సార్, AML M3 అది క్యూర్ అయింది సార్. నెక్స్ట్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది సార్? అంటే అది మా ఏరియా ఆఫ్ ఎక్స్పర్టీస్ కాదండి, అది హెమటాలజిస్ట్ చూసే ట్రీట్మెంట్. బట్ ఎస్, ఏఎంఎల్ది రిలాప్స్ పాసిబిలిటీ ఉంటుంది, అందుకని రెగ్యులర్ ఫాలోఅప్ చేయాలి. బట్ దట్స్ ఎ స్పెషలైజ్, అంటే లివర్ క్యాన్సర్ సంబంధం లేని క్యాన్సర్. ఏఎంఎల్ అనేది కొంచెం అగ్రెసివ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్లో. బట్ మీరు రెమిషన్ వచ్చిందంటే దట్స్ గుడ్ న్యూస్. బట్ ఆ రెమిషన్ మెయింటైన్ అవ్వాలి, సో దానికోసం రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి. బట్ దానికి మీ ట్రీట్ చేసుకునే హాస్పిటల్లో హెమటాలజిస్ట్ ఆర్ ద బెస్ట్ అనమాట, మేము కాదు. మేము లివర్ ప్యాంక్రియస్ డిజీజ్కి చెప్తాం అనమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాము గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నాకు ఒకసారి లివర్ ఏదో కాస్త వాపు వచ్చిందని చెప్పారు స్కానింగ్ లో. ఓకే, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు యూరిన్ చేసినప్పుడు స్టార్టింగ్ సూదికి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ లివర్ దగ్గర, ఎందుకట్లా? సో మీకు లివర్ వాపు అని చెప్పారండి కొన్నేళ్ల క్రితం? లైట్ కొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు వినిపించలేదు. వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవా అని అన్నారు. నాకు అర్థమైందండి, ఎప్పుడు లివర్ వాపు అని చెప్పారు, ఇప్పుడు ఏదో సూది కూర్చున్నట్టు నొప్పి వస్తుంది. అంటే జనరల్లీ లివర్ ప్రాబ్లమ్స్కి ఏ లివర్ ప్రాబ్లం కానీ నొప్పి పెద్ద ఇష్యూ ఉండదండి. సో మీకు ఈ నొప్పి మీది లివర్ సంబంధించిందంటే కొంతమంది కాస్ట్రోకాండ్రైటిస్ అని, రిబ్స్ ఇన్ఫ్లమేషన్, లేకపోతే గ్యాల్ స్టోన్స్ నొప్పి, అలాంటి వేరే కారణం వల్ల అయ్యిండొచ్చు, లివర్ డిసీజ్ వల్ల అయ్యిండకపోవచ్చు. బట్ మీకు అలాంటి ఏమైనా కన్సర్న్స్ ఉంటే ఒకసారి మనం ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చి మమ్మల్ని కలిసారంటే మనం ఒక లివర్ చెకప్ చేసి, లివర్ ఫంక్షన్ టెస్ట్, లివర్ స్కాన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అయితే డాక్టర్, ఇందాక మీరు అన్నారు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక మంచి ప్రాసెస్, ఇప్పుడు ఇంతకు ముందులాగా కాదు, ఇప్పుడు బాగా నడుస్తుంది, బాగా చేస్తూ ఉన్నాము అని అన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం, ఇక్కడ అక్కడ చేస్తున్నారు, చాలా సక్సెస్ అయింది అనేసి. అయితే మీరు చెప్పండి, ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ఎందుకంటే చాలా మందిలో ఇంకా భయం ఉంటుంది, ఇది సక్సెస్ అవుతుందా లేదా అనేసి. అంటే లెట్స్ ఒక టూ క్వశ్చన్స్. ఒకటేమో లివర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కాదా, ఇంకోటి లివర్ క్యాన్సర్కి ఇది ఎలా పనిచేస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అది ఏమి ఎక్స్పెరిమెంటల్ థెరపీ కాదు. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ 1980 నుంచి 2025 45 yearsగా చేస్తున్నాం. సో అండ్ ఇండియాలో ఆల్మోస్ట్ క్లోజ్ టు అరౌండ్ 10,000 లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్రతి సంవత్సరం అవుతున్నాయి. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ఇస్ 90%, 90 to 95% అని చెప్పుకోవచ్చు. అంటే అది ఒక 20లో చేస్తే ఒకళ్ళిద్దరిలో సక్సెస్ అవ్వదు. కానీ ఆఫ్కోర్స్ ఎందుకంటే మనకి చాలా పేషెంట్స్ కొంతమంది చాలా సిక్ ఉంటారు, కొంతమంది లివర్ సిరోసిస్ పేషెంట్స్ లివర్ సిరోసిస్ చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి మల్టిపుల్ ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి ఎమర్జెన్సీలో చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళలో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ అ వెరీ సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఎనీ సర్జరీ, ఇంత మేజర్ సర్జరీ 90 to 95% సక్సెస్ అంటే చాలా హై సక్సెస్ రేట్. బట్ ఆఫ్కోర్స్ అది పేషెంట్ టు పేషెంట్ కూడా వేరియబుల్ ఉంటుంది, మన పేషెంట్ ఏజ్ బట్టి, ఆయన జనరల్ కండిషన్ బట్టి, ఆయనకున్న మిగతా కార్డియాక్, కిడ్నీ ఇష్యూస్ వాటిని బట్టి ఉంటుంది. అదొకటి. అండ్ ఇంకోటి, లివర్ క్యాన్సర్కి మనకి చాలామంది పేషెంట్స్ వేరే క్యాన్సర్స్ లివర్కి స్ప్రెడ్ అయితే ఆ స్టేజ్ 4 ఉన్నప్పుడు వచ్చి ఇలాంటి వాటికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటే మనం చేయలేము, ఎందుకంటే అవి వేరే చోట్ల నుంచి వచ్చి లివర్కి స్ప్రెడ్ అయ్యాయి అనమాట. అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత మనం ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాము, అప్పుడు ఇన్ఫాక్ట్ క్యాన్సర్ సెల్స్ ఇంకా ఫాస్ట్గా పెరుగుతాయి. సో మనము ఓన్లీ సమ్ స్పెసిఫిక్ ట్యూమర్స్ లైక్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్స్ అని ఉంటాయి అనమాట, ప్యాంక్రియస్లో వస్తాయి, వాటికి తప్ప మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ వేరే బాడీలో వేరే చోట్ల వచ్చి లివర్కి స్ప్రెడ్ అయిన క్యాన్సర్స్కి చేయలేము. అండ్ లివర్ క్యాన్సర్లో కూడా అడ్వాన్స్ లివర్ క్యాన్సర్కి మనం చేయలేము అనమాట. అడ్వాన్స్ లివర్ క్యాన్సర్కి ప్రాబ్లం ఏంటంటే
మనకి ఇప్పుడు సిటీ స్కాన్ పెట్ సిటీ స్కాన్లో ఇంకెక్కడ మనకి లివర్ ట్యూమర్ కనిపించకపోయినా ఒకసారి ట్యూమర్ అడ్వాన్స్ అయ్యాక చిన్న చిన్న సెల్స్ వేరే చోట్ల ఉండుండొచ్చు అనమాట. అండ్ ఇవి మనం లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసి మన కొత్త లివర్ యాక్సెప్ట్ చేయడానికి బాడీ ఇమ్యూనిటీని మనం సప్రెస్ చేసినప్పుడు ఈ క్యాన్సర్ సెల్స్ స్ప్రెడ్ అవుతాయి. అందుకని మనకు చాలా స్ట్రిక్ట్ క్రైటీరియా ఉంటాయి. అంటే మనకి సైజ్ ఆఫ్ ట్యూమర్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ట్యూమర్స్, మనకి మిలాన్స్ ఏమో లెస్ దెన్ 5 centimeters, యూసీఎస్ఎఫ్ లెస్ దెన్ 6.5, ఆ సైజ్ కన్నా తక్కువ ఉండాలి, 3 గడ్డల కన్నా తక్కువ ఉండాలి, బ్లడ్ వెజల్స్ ఏమి ఇన్వాల్వ్ అయ్యి ఉండకూడదు. ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ క్రైటీరియా చేసి హైలీ సెలెక్టెడ్ కేసులో చేస్తే మాత్రం ఇట్ ఈస్ సక్సెస్ రేట్. అంటే సక్సెస్ రేట్ ఇన్ క్యాన్సర్ ఇస్ మెజర్డ్ బై 5 year సక్సెస్ అనమాట. అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ సర్జరీ తర్వాత సక్సెస్ అయిందంటే 5 ఏళ్ల వరకు తిరిగి రాకపోతే మనం ఇంకా క్యూర్డ్ అని అనుకోవచ్చు అనమాట. సో అలాగా 5 year క్యూర్ రేట్స్ అరౌండ్ 85 to 90%. సో దట్స్ వెరీ ఎక్సలెంట్ రేట్స్ అనమాట. అండ్ దానికోసం పేషెంట్స్ని చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేయాలి, అందరికీ వర్తించదు అది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సుధాకర్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం, మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం అండి. ఓకే, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. హలో. ఎస్ చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. హలో. చెప్పండి, వినిపిస్తుంది. నాకు లివర్ క్యాన్సర్ వచ్చి సర్జరీ అయింది సార్. ఓకే. సర్జరీ అయ్యి తీసేశారు. మన రెన్యూవో సిఎస్ రావు గారి దగ్గర ట్రీట్మెంట్ అయింది. షూర్ అండి. అంటే ఇప్పటికి అక్కడనే 3 months 4 months ఒకసారి. ఎన్నేళ్ళు అవుతుంది? నాకు 22 months అవుతుంది సార్. ఓకే. అంటే ఏఎఫ్పి అల్ట్రాసౌండ్ 3 months ఒకసారి తీస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఓకే ఉంది సార్, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు మళ్ళా ఏమన్నా ఇది మళ్ళీ రిపీట్ అవ్వడానికి అంటే మీకు ఏమైనా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అండి? లేవండి అటువంటి. ఓకే. ఆల్కహాల్ కూడా ఏం లేదు? ఏం లేదు సార్ ఇప్పుడైతే. సో మనకి అంటే అఫ్ కోర్స్ ఈ హెపటోసెల్యులర్ కార్సినోమా అనేది మనకి లైక్ సార్ 90% లివర్ డిజీజ్ ఉన్న వాళ్ళు వస్తుంది. ఒకటేమో ఇందులో లివర్ డిజీజ్ ఉందో లేదో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఐఎమ్ షూర్ రికార్డ్స్ రివ్యూ చేస్తే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. బట్ దెర్ ఇస్ వన్ మోర్ వేరియంట్, ఫైబ్రోలెమిలర్ హెచ్సిసి అని ఒక 10% పేషెంట్స్లో మనకి లివర్ డిజీజ్ లేకుండా కూడా వస్తుంది అనమాట. అది తిరిగి వస్తుందా అనేది చాలా ఫ్యాక్టర్స్ మీద, అంటే మనం వీటి జస్ట్ అంటే ట్యూమర్ సైజ్ ఎంత, దాని గ్రేడ్ ఎంత, అంటే ఎంత అగ్రెసివ్గా ఉంది, లోపల మైక్రోస్కోపీ బయాప్సీలో ఫీచర్స్ బట్టి చెప్పగలుగుతాం. బట్ మీకు అల్ట్రాసౌండ్ అండ్ ఏఎఫ్పి నార్మల్గానే ఉంటే, మనకి ఆపరేషన్ ముందు ఏఎఫ్పి చాలా పెరుగుంటే ఈ ఏఎఫ్పి ఫాలో అవ్వచ్చండి. లేకపోతే పివ్కా అని ఇంకో ట్యూమర్ మార్కర్ కూడా ఉంటుంది, దాంతో ఫాలో అది కూడా చెక్ చేయాలి. అండ్ మనకి అండర్లైన్ సో మీకు ఇప్పటివరకు తిరిగి వచ్చిందంటే అల్ట్రాసౌండ్ అండ్ ఏఎఫ్పి నార్మల్ అంటున్నారు, 5 ఏళ్ల వరకు తిరిగి రాకపోతే లివర్ చక్కగా ఉందండి. మీ లివర్ హెల్తీగా ఉంటే 5 ఏళ్ల వరకు తిరిగి క్యాన్సర్ తిరిగి రాకపోతే మళ్ళీ రాదు క్యాన్సర్. బట్ మీకు అండర్లైన్ లివర్ డిజీజ్, అది ఫ్యాటీ లివర్ వలన అయినా, లివర్ చెడిపోయిందని కొవ్వు ఉండి చెడిపోవడం వల్ల కానీ, లేదా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అలా ఉంటే మళ్ళీ తిరిగి లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట లైఫ్ టైంలో. సో దానికోసం అందుకే నేను అంటే లివర్ క్యాన్సర్స్ జనరల్ క్యాన్సర్ డాక్టర్స్ కన్నా ఓన్లీ లివర్ క్యాన్సర్ ట్రీట్ చేసే స్పెషలిస్ట్ దగ్గర బెటర్ అనమాట. సో ఇప్పుడు మీ క్వశ్చన్కి ఆన్సర్, మిమ్మల్ని ఒకసారి వచ్చి మమ్మల్ని కలిస్తే మనము మీకు అసలు అండర్లైయింగ్ లివర్ డిజీజ్ ఏమైనా ఉందా అసలు అని నిర్ధారిస్తాం అనమాట. అండర్లైయింగ్ లివర్ డిజీజ్ ఉంది అంటే మనకి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే డిజీజ్ ఎఫెక్ట్ అయితే మీరు అనొచ్చు సార్ నాకు మొత్తం లివర్ లో ఉంది ఆ డిజీజ్, మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది రేపు రైట్ సైడ్ రావచ్చా, దాన్ని ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు అనమాట. సో ఒకసారి క్యాన్సర్ వచ్చినప్పుడు ఇంకో చోట క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అలాంటిది ఏమైనా ఉంటే దెన్ వీ హ్యావ్ టు సీ వాట్ నెక్స్ట్ అనేది. అంటే మనకి ఆ డిజీజ్ బట్టి లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆప్షన్ కూడా చేస్తాం. సో నాకు చెప్పేది అంటే మీకు మెయిన్లీ లివర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఆ ట్యూమర్ మార్కర్స్ ఆపరేషన్ ముందు ఏఎఫ్పి ఎలా ఉంది, బయాప్సీ ఎలా ఉంది అవన్నీ నిర్ధారించి చెప్పాలి. ఇంకోటేమో అండర్లైయింగ్ లివర్ డిజీజ్ ఉందో లేదో ఒకసారి ఒక లివర్ ఎక్స్పర్ట్, లివర్ క్యాన్సరే ట్రీట్ చేసే ఎక్స్పర్ట్స్ ఒకసారి చూసి ఎవాల్యుయేట్ చేసి చెప్తే మనం దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట లాంగ్ టర్మ్ ప్లాన్. ఎస్ డాక్టర్, అయితే లివర్ క్యాన్సర్ని అర్లీగానే డిటెక్ట్ చేయగలిగితే పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఎస్, మనం లివర్ క్యాన్సర్ ఎర్లీగా డిటెక్ట్ అవ్వగలిగితే క్యూర్ చేసేయచ్చండి. అది లివర్ ఫంక్షన్ బాగుండి
పేషెంట్ కూడా ఫిట్గా ఉంటే సర్జరీ చేయొచ్చు, రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ చేయొచ్చు. లివర్ ఫంక్షన్స్ అంత బాగాలేకుండా లివర్ డీప్గా ఉండి చాలా ఎక్కువ లివర్ తీయాలి, తట్టుకోలేదంటే మైక్రోవేవ్ అబ్లేషన్, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ ఇలాంటి ట్రీట్మెంట్స్తో ఎర్లీ లివర్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు. అలాగే లివర్ ట్రాన్స్ప్లాంట్తో ఎర్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ని క్యూర్ చేయొచ్చు. బట్ నేను ఇందాక ఆయనకు అన్నట్టు మనకి ఒక లివర్ క్యాన్సర్ వస్తే అది ఎందుకు వచ్చిందని తెలుసుకోవాలన్నమాట. ఆ కారణం అండర్లైయింగ్ లివర్ డిజీజ్ ఉందా లేదా అది చాలా క్రిటికల్. ఎందుకంటే మనకి ఆ లివర్ క్యాన్సర్ క్యూర్ చేశాక కూడా అండర్లైయింగ్ లివర్ చెడిపోయి ఉంటే ఫ్యూచర్లో మళ్ళీ లివర్ వేరే పార్ట్లో క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా ఉన్న వాళ్ళకి ఐడియల్ అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్, ఇఫ్ యూ వాట్ ఈస్ ద బెస్ట్ గోల్డెన్ స్టాండర్డ్ ఇన్ ద వరల్డ్ అంటే ఒకసారి లివర్ క్యాన్సర్ వచ్చి అండర్లైయింగ్ లివర్ డిసీజ్ అంటే దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ అనమాట. మన కంట్రీలో ఆబ్వియస్లీ ద ఎక్స్పర్టీస్ అన్ని చోట్ల ఉండదు, ఫినాన్షియల్ రీజన్స్ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే ఒకసారి లివర్ క్యాన్సర్ వచ్చేది అర్లీ స్టేజ్ అయినా కూడా అండర్లైయింగ్ లివర్ డిసీజ్ ఉందంటే వాడికి యాక్చువల్లీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ద బెస్ట్ లాంగ్ టర్మ్ రిజల్ట్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ Thank యువర్ you. వాల్యుబుల్ Thank you. ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్